అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీకెండ్ ప్రోగ్రామ్. సో ఈ వీక్ లో జరిగిన సంఘటనల గురించి చర్చిద్దాం. సో అందులో ముఖ్యంగా ప్రపంచంలో జరిగిన సంఘటనలో ముఖ్యంగా ఫ్రాన్స్ రాజకీయ సంక్షోభం గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఎందుకంటే ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఫ్రాన్స్ రాజకీయ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సెమీ కండక్టర్ గా ఉంటుంది. అంటే అక్కడ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ఉంటారు. ప్రెసిడెంట్ మాత్రం అంతర్జాతీయ అంశాలను కొన్ని అంశాలను ప్రెసిడెంట్ చూస్తాడు. ప్రైమ్ మినిస్టర్ మాత్రం లోకల్ ఇష్యూస్ అంటే లోకల్ గవర్నమెంట్ కు హెడ్ గా మాత్రం ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అనమాట. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ను ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తాడు, కానీ దింపలేడు. ఇదొక పొలిటికల్ స్ట్రక్చర్, ఫ్రాన్స్ యొక్క పొలిటికల్ స్ట్రక్చర్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ యొక్క అనాలోచిత నిర్ణయం వల్ల రీసెంట్ గా స్నాప్ పోల్స్ అంటే మధ్యంతర ఎలక్షన్లకు దిగిండు అనమాట. దేని గురించి? ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ గురించి స్నాప్ పోల్స్ మధ్యంతర ఎలక్షన్స్ పెట్టిండు. సో ఆ ఎలక్షన్లలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన గ్యాబ్రియల్ విట్టల్ అంటే అప్పుడు చాలా యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉండే, జస్ట్ 32 ఏజ్ లోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. సో గ్యాబ్రియల్ విట్టల్ ను ఆ ఎలక్షన్లలో ఓడిపోవడం వల్ల లెఫ్ట్ పార్టీస్ కొంచెం ముందంజలో ఉండరు. కానీ వివిధ పార్టీలు సమూహం వల్ల ఫార్ అవే పార్టీస్ అంటే మ్యాక్రాన్ పార్టీ మిగతా వివిధ పార్టీలతో కూడిన సమూహం వాళ్ళందరూ కలిసి మైకెల్ బార్నియర్ అనే వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం వల్ల ప్రైమ్ మినిస్టర్ మైకెల్ బార్నియర్ రాజీనామా చేయడం జరిగింది. సో ఈ విషయం అనేది ప్రెసిడెంట్ ఎలక్షన్ లో అంటే వచ్చే సంవత్సరం ఫ్రాన్స్ లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే ఫ్రాన్స్ అనేది చాలా పవర్ఫుల్ కంట్రీ అంటే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ. గ్లోబల్ గా జరిగే సంఘటనలో కూడా ఫ్రాన్స్ దేశం యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. సో వచ్చే ఏడాది ఎలక్షన్ లో కూడా ప్రజెంట్ ఉన్న ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కు చాలా కష్టకాలం ఎదురవబోతుంది. ఎందుకంటే ఫ్రాన్స్ లో ఇప్పటికీ $3.2 ట్రిలియన్ డెఫిషియట్ గా ఉంది. చాలా బడ్జెట్ అంటే ఆ దేశంలో చాలా కార్మికులు కానీ వివిధ రకాల వ్యాపార సంస్థలు కానీ అందరూ చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. వివిధ రకాల సంక్షోభం ఫ్రాన్స్ లో తలెత్తింది. సో ఆ కారణం వల్ల ప్రెసిడెన్షియల్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కు వ్యతిరేకంగా ఓట్లు పడబోతున్నాయని చెప్పి చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అనమాట. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ మైకెల్ బార్నియర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల రాజీనామా చేయడం జరిగింది. కానీ కొత్త ప్రైమ్ మినిస్టర్ ను అపాయింట్మెంట్ చేయాల్సింది ఇమాన్యుయల్ మ్యాక్రానే కాబట్టి వెయిటింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకో కొత్త వ్యక్తిని అపాయింట్మెంట్ చేయాల్సి ఉంటది. సో ఈ విధంగా ఫ్రాన్స్ లో ప్రైమ్ మినిస్టర్ యొక్క సంక్షోభం తలెత్తడం వల్ల అక్కడ బడ్జెట్ కూడా ఆపడం జరిగింది. సో ఇది ఫ్రాన్స్ లో జరిగిన రాజకీయ సంక్షోభం అన్నమాట. ఇంకోటి నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీలో సిరియాను ప్రెసెంట్ గా బషీర్ అసద్ పరిపాలిస్తున్నాడు. అతనికి ముఖ్యంగా రష్యా మరియు ఇరాన్ సపోర్ట్ వల్ల ఆ దేశంలో జరిగే తిరుగుబాటుదారులను ఈ రష్యా మరియు ఇరాన్ సపోర్ట్ తో కొంతకాలం ఆపగలిగాడు. కానీ ప్రెసెంట్ గా ఈ రష్యా ఇరాను వాళ్ళ దేశాల సరిహద్దులతోని వేరే కంట్రీస్ తోని వాళ్ళు యుద్ధం చేయడం వల్ల వాళ్ళు సిరియాకు సరియైన మోతాదులో యుద్ధ విమానాలు గాని ఆయుధ సామాగ్రి గాని ఇవ్వకపోవడం వల్ల సిరియా ఆ దేశ చొరబాట్లుదారులను ఆపుకోకపోవడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ గా ఆ దేశం కొంచెం ఇబ్బంది పడుతుంది. మొన్న రీసెంట్ గా మనం ఇంకో కంట్రీ కూడా చూసినాం, బంగ్లాదేశ్ లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఆ దేశం యొక్క ప్రొటెస్టర్స్ తిరుగుబాటుదారులు ఆమెపై ఏ విధంగా ఆమె అధ్యక్ష భవనాన్ని కూడా కూల్చారో మీకు అందరికీ తెలిసిందే. సేమ్ అలాంటి సంఘటనే ప్రెసెంట్ గా సిరియాలో కూడా జరగబోతుంది. ప్రెసెంట్ గా సిరియా ప్రెసిడెంట్ అయిన బషీర్ అలీ ఆ దేశాన్ని విడిచి రష్యాకు వెళ్లిపోయినట్టు పూర్తిగా సమాచారం ఉంది అన్నమాట. ఎందుకంటే ఆ దేశం యొక్క ప్రొటెస్టర్స్
డమాస్కస్ సిటీలో ప్రెసెంట్ గా ఎంటర్ అయ్యారు. అంటే వాళ్ళు ఒక్కొక్క సిటీని ఆక్యుపై చేసుకుంటూ ప్రెసెంట్ గా సిరియా యొక్క రాజధాని అయిన డమాస్కస్ లో ఎంటర్ అయ్యి ఆ దేశ నడిబొడ్డులో వాళ్ళ జెండాను ఎగరబోతున్నారు. సో ఆ విధంగా రష్యా సహకారం మరియు ఇరాన్ సహకారం లేకపోవడం వల్ల ప్రెసెంట్ గా ఆ దేశ ప్రెసిడెంట్ వేరే దేశానికి పారిపోయాడన్న సమాచారంతో ప్రెసెంట్ గా ఏ క్షణమైనా ఈ తిరుగుబాటుదారులు సిరియాను వశం చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇది సిరియా యొక్క పరిస్థితి. ఇంకోటి దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎంత అనాలోచిత నిర్ణయం ఈ మధ్య కాలంలో, అంటే 2 రోజుల క్రితం డిసెంబర్ 3 రోజు ఎంత అనాలోచిత నిర్ణయం చేస్తాడంటే ఆ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఆ దేశ ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏ కారణం లేకుండా ఒక్క కారణం చూపి, అంటే నార్త్ కొరియాతో ఇబ్బంది ఉంది అన్న కారణంతో ఆ దేశం సౌత్ కొరియాలో మిలిటరీ పాలనకు ఆదేశించాడు అనమాట ఆ దేశ అధ్యక్షుడు యంగ్ సాన్ సూలీ. సో ఇది చాలా, ఎందుకంటే దక్షిణ కొరియా ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, టెక్నాలజీ పరంగా కూడా దక్షిణ కొరియా చాలా ముందంజలో ఉంది. సో అక్కడ ఉండే ప్రెసెంట్ గా పీపుల్స్ పవర్ పార్టీ ప్రెసిడెంట్ అయిన ఇతను అనాలోచితంగా దక్షిణ కొరియాలో మిలిటరీ పాలన చేశాడు. కానీ అక్కడ దక్షిణ కొరియా ప్రజలు చాలా తిరుగుబాటు చేశారు ఆ అధ్యక్షుడిపై. ఎంతలా అంటే ఒక్క రోజుల్లోనే డిసిషన్ మార్చుకొని మళ్ళీ ప్రజాస్వామ్య పరిపాలన అనేది తిరిగి తీసుకొచ్చే విధంగా అక్కడున్న ప్రజలు ఒక్క రోజుల్లోనే తిరుగుబాటు చేశారు. అంటే దక్షిణ కొరియా ప్రజలను, అంటే అంత ఎడ్యుకేటెడ్ ప్రజలను, అంత టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందిన దేశంలో ఒక మిలిటరీ పాలన విధించడం అనేది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ అధ్యక్షుడి యొక్క మరియు మానసిక స్థితి ఎలా ఉందో అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి సైనిక పాలన అనేది కొన్ని దేశాలలో ఉంటది, కానీ ఇంతగా ప్రజాస్వామ్యం పరిణమిల్లే మరియు టెక్నాలజీ పరంగా అభివృద్ధి పరంగా చాలా ముందుకెళ్లే దేశమైన దక్షిణ కొరియాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అంటే ఇది చాలా దురదృష్టకరం. కానీ ఒక్క రోజుల్లోనే తిరిగి మరియు ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే దక్షిణ కొరియా ప్రజల విజయంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇంకా కశ్యప్ పటేల్, సో FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సో అమెరికాలో అత్యంత శక్తివంతమైన ప్రధానమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ మన భారతదేశంలో సిబిఐకి ఎంత ప్రజాదరణ, ఎంత అధికారాలు ఉన్నాయో సేమ్ అదే లెవెల్లా FBI కూడా అమెరికాలో అంతే లెవెల్ ప్రాచుర్యం ఉంటుందన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా కూడా FBI అంటే ఎంత ప్రపంచ దేశాలు కూడా చాలా అత్యున్నత దర్యాప్తు సంస్థ అని గౌరవిస్తాయి అన్నమాట. సో ఆ దానికి FBI-కు డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ అనే వ్యక్తిని డొనాల్డ్ ట్రంప్, అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కశ్యప్ పటేల్ ను రికమెండ్ చేశాడు. సో కశ్యప్ పటేల్ త్వరలోనే FBI డైరెక్టర్ గా చేయబోతున్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కశ్యప్ పటేల్ గుజరాత్ మూలాలున్న వ్యక్తి అని. సో భారతదేశం మూలాలున్న వ్యక్తులు ప్రెసెంట్ గా అమెరికాలో ఇప్పుడు ఒక గొప్ప స్థితిలో ఉండడం అనేది నిజంగా భారతదేశానికి గర్వకారణం అని చెప్పాలి. సో ఈ వ్యక్తులు భారతదేశానికి ఏ విధంగా ఉంటారు అనేది పక్కన పెడితే, భారత మూలాలున్న వ్యక్తులు అయిన వివేక్ రామస్వామి గాని, కశ్యప్ పటేల్ గాని, ఇంకా వ్యక్తులు గాని, చాలా మంది వైట్ హౌస్ ఇన్ఛార్జ్ అయిన ఇంకో వ్యక్తి గాని, చాలా మంది ఒక అమెరికా టాప్ 10 లో ఉండడం అనేది నిజంగా భారతదేశం నిజంగా ఎంత చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సో వీళ్ళు విధానం అనేది ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత చూడొచ్చు. కానీ ప్రెసెంట్ గా ఇట్లాంటి గొప్ప గొప్ప స్టేజీలలో భారత మూలాలున్న వ్యక్తులు, అంటే ఎప్పుడు అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడి మరి ఇప్పుడు ఈ రోజు అమెరికాలోనే టాప్ 10 ప్లేస్ లో ఉండడం అనేది నిజంగా ఇంతకు గర్వకారణం అని చెప్పాలన్నమాట. సో ఇంకా ఈ వీకుల్నే మనం రీసెంట్ గా పుష్ప 2
ఫిలిం ను రిలీజ్ చేయడం జరిగింది మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ డైరెక్షన్ లో. సో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,500 థియేటర్లలో ఈ ఫిలిం రిలీజ్ కావడం జరిగింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక తెలుగు ఫిలిం ఇంత లెవెల్లో, ఇంత ఇంటర్నేషనల్ గా ఇంత లెవెల్లో రిలీజ్ కావడం అనేది నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి అల్లు అర్జున్ కు, అసలు సుకుమార్ కు, వాళ్ళ మూవీ టీమ్ కు. ఎందుకంటే ఈ లెవెల్లో కలెక్షన్స్ కూడా మీరు గమనిస్తే దాదాపు 294 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్. దాదాపు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 294 క్రోడ్స్ ఫస్ట్ డే. అంటే దాదాపు భారతదేశ ఫిలిం ఇండస్ట్రీలో ఇంతగా ఫస్ట్ డే కలెక్ట్ చేసిన ఫిలిం అనేది నాకు తెలిసి ఇంకా లేదు. ఇదే ఫస్ట్ రికార్డ్ అన్నమాట. దాదాపు దీనికంటే ముందు నాకు తెలిసి RRR 223 కోట్లు ఎంత ఉండే, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో దాదాపు 294 కోట్లు. హిందీ బెల్ట్ లో చూస్తే, హిందీలో అంటే ఓన్లీ హిందీలో దాదాపు 72 కోట్లు కలెక్ట్ చేసి, అంటే జవాన్ రికార్డును బ్రేక్ చేసింది. జవాన్ సినిమా దాదాపు 65 కోట్లతో హైయెస్ట్ కలెక్షన్స్ గా ఉండేది. సో హిందీ బెల్ట్ లో, ఇది ఓన్లీ హిందీ బెల్ట్. కానీ హిందీ బెల్ట్ లో కూడా 72 క్రోర్స్ తో దాదాపు పుష్ప అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసి ప్రెసెంట్ గా ట్రెండింగ్ లో నడుస్తుంది అనమాట పుష్ప. సో ఇది ఎంత ముందుకెళ్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం ముందుగా చూడాలి. కాకపోతే ఏంటంటే అందరికి తెలిసిన విషయం ఇదొకటి, అందరికి తెలియని విషయం ఇంకోటి ఉండాలి. వీళ్ళు 294 కోట్లు కలెక్షన్స్ చూపెట్టారు. యాజ్ పర్ జిఎస్టి లెక్కల ప్రకారం 28% వీళ్ళు వినోదపు పన్ను కట్టాలన్నమాట. అంటే సపోజ్ ఇది ఒక 300 కోట్లు ఉంటే ఇది ఒక 30% వేస్తే దాదాపు 150 కోట్లు వీళ్ళు జిఎస్టి పే చేయాలి. వీళ్ళు నిజంగా 150 కోట్లు జిఎస్టి పే చేస్తురా? వీళ్ళు చేయరు. అంటే ఇందులో సగం నిజం ఉంటది, సగం అబద్ధం ఉంటది. ఇవన్నీ కొన్ని కలెక్షన్స్ అనేది హైప్ గా చూపిస్తుంటారు. అంటే పుష్ప సినిమాకు లేదా అంటే ఉంది, పుష్ప సినిమా చాలా క్రేజీ ఉంది, చాలా మంది వెయిటింగ్ చేసిరు, చాలా మంది చూద్దామని చాలా మంది ఎగబడి టికెట్లు కూడా కొంటున్నారు. సో బెనిఫిట్ షోలు ఎంత వివాదాస్పదమయ్యేది మీ తెలంగాణలో మీరు చూడొచ్చు. పాపం ఒక రేవతి అనే అమ్మాయి కూడా చనిపోయింది, ఒక బాలుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ కుటుంబానికి అల్లు అర్జున్ కూడా ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి ప్రామిస్ కూడా చేశాడు. సో ఈ లెక్కల ప్రకారం 294 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేస్తే వీళ్ళు కట్టాల్సిన జిఎస్టీ 150 కోట్లు, 28% జిఎస్టీ కట్టాలి. వీళ్ళు జిఎస్టీ ఇంతగానో పే చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు సపోజ్ 1000 కోట్లు అన్నప్పుడు 280 కోట్లు అంటే 300 కోట్లు జిఎస్టీ కడితేనే అది ఒరిజినల్ కలెక్షన్స్. జిఎస్టీ కట్టకుంటే అది ఫేక్ కలెక్షన్స్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో వీళ్ళ కలెక్షన్, వీళ్ళ జిఎస్టీ షీట్ ఎవరు చూస్తారు? ఎవరికి తెలియదు. అసలు మైత్రి మూవీ మేకర్స్ పుష్ప టీమ్ కు కలెక్షన్స్ కు ఎంత జిఎస్టీ పే చేసింది. సో ఆ జిఎస్టీ ప్రకారమే వీళ్ళ కలెక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారంటే ఇప్పుడు హైప్ కోసం అని కొంత, దీనికోసం అంత కొంత, అంటే ఇది నాట్ పుష్ప కోసం అని కాదు, ఏ సినిమాకైనా సరే వీళ్ళు కలెక్షన్ చూపించడం ఒక విధంగా ఉంటది, జిఎస్టీ పే చేయడం అనేది ఇంకో తిరుగు ఉంటది. ఎందుకంటే ఏ సినిమాకైనా 28% జిఎస్టీ కట్టాలి. మరి వీళ్ళు 1000 కోట్లు 500 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు అంత జిఎస్టీ పే చేస్తారంటే ఎవరు పే చేయట్లేదు. వాళ్ళ నిర్మాతలలోనే చెప్తున్నారు. మేమంతా చెప్పడం ఒక తిరుగు ఉంటది, పేపర్ల యాడింగ్ ఒక తిరుగు ఉంటది, కానీ జిఎస్టీకి వచ్చేసరికి వేరే తిరుగు ఉంటది. అంటే ఎంత జిఎస్టీ కడతాడో అదే ఒరిజినల్ కలెక్షన్స్. సో మనం ఇవన్నీ చూస్తున్నది అనేది అది ఓన్లీ హైప్ కోసమే నడుస్తుంటది. కానీ ఒకవేళ నిజంగా మైత్రి మూవీ మేకర్స్ 150 కోట్లు జిఎస్టీ కట్టింది అనుకో ఫస్ట్ డే కలెక్షన్స్ కు, నిజంగా చెప్పాలంటే గ్రేట్. ఎందుకంటే అది హైయెస్ట్ రికార్డ్. ఇప్పుడు 2 రోజులకు 500 క్రోడ్స్, వాళ్ళు 2 రోజులకు దాదాపు 500 కోట్స్ అని చెప్తున్నారు. సో 500 కోట్స్ అంటే మరి అంత జిఎస్టీ 30% జిఎస్టీ కట్టాలి. అంటే దాదాపు ఒక ఎన్ని కోట్ల జిఎస్టీ కట్టాలి? మరి అన్ని కోట్ల జిఎస్టీ కడుతున్నా? సో అది కట్టినప్పుడు నిజంగా ఆ ఫిలిం అనేది చాలా గొప్ప విజయం సాధించిందని మనం తీరాల్సిందే.
కానీ ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళ కలెక్షన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎంత జిఎస్టీ పే చేస్తారు అన్నది కొన్ని రోజులలో మనం తెలుసుకుందాం అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం హైప్ కోసం అని చెప్పి కలెక్షన్స్ విపరీతంగా పెంచడం అనేది కూడా జరుగుతుంది. సో దీన్ని మనము అంతగా ఎప్పుడైతే ఈ జిఎస్టీ అంటే 28% జిఎస్టీ కడతారో అదే రియల్ కలెక్షన్స్, మిగతా వచ్చేయన్ని ఫేక్ కలెక్షన్స్ అని నా అభిప్రాయం అన్నమాట. నెక్స్ట్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మహాయుతి కూటమి నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా మరియు ఏక్నాథ్ షిండే మరియు అజిత్ పవార్లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో ఏక్నాథ్ షిండే కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల కొంతకాలం ఇది డిలే జరిగింది. కానీ బీజేపీ అధిష్టానం దానికి మొత్తం పూర్తిగా తెరదించుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎంపిక చేయడం జరిగిందనమాట. సో ఈ కూటమి అనేది, ఎందుకంటే బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎందుకంటే 135 సీట్లతో దాదాపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. కాబట్టి ఇక్కడ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిని కేవలం 60 సీట్లు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవి అడగడం అనేది సబబు కాదు. ఎందుకంటే అది బీజేపీకి ఇవ్వాల్సిన సీట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కేవలం 20-30 సీట్లున్న శివసేనకే ఏక్నాథ్ షిండేకి వచ్చింది. కానీ ఈసారి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ అధిష్టానం మాత్రం బీజేపీ అధిష్టానంపై చాలా ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకే ఉండాల్సిందే ముఖ్యమంత్రి సీటు, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ దాదాపు 135 సీట్లు. ఇతను లేకున్నా కానీ వాళ్ళు ఏదైనా పార్టీలు చీచ్ అయినా ఇంకా 10-15 సీట్లు వస్తే సింగిల్ లార్జెస్ట్ గా అవతరించబోతుంది. కానీ ఏక్నాథ్ షిండేకు గౌరవం ఇచ్చి మరియు ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవడం కూడా జరిగిందనమాట. సో ఇది మేజర్ గా జరిగిన ఈ వీక్ సంఘటనలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.